స్వీటీ నీ ఫీలింగ్ ఎలా ఉంది? మరి ఇంకోసారి నేను రానురా. చాలా మంది వస్తా పోతా ఉన్నారు. ఇడ నో ఎంట్రీ ఇంటూ నర్సరీ అని ఉంది కదా, నేను చూపించి మన శివాజీ ఏమంటున్నాడంటే నర్సరీ వాళ్ళకి నో ఎంట్రీ అంట. మరి దాన్ని ఆడుందని నేను చెప్పింది అదే సరోవర, అదే రా మానసరో ఏదో సరోవర కింద చూపించాను కదరా మీకు. పాండి ఊరిని రే చేపలు పెద్ద పెద్దగా ఉన్నాయిరా అసలు, చూడు ఎంత ఉందో. వెరీ నైస్, చాలా బాగుంది. ఎవరన్నా రావాలి అనుకుంటే శుభ్రంగా బస్సుల్లోనో ఆటోలోనో పైకి వచ్చేసేయండి, నడిచి రాకుండా, బాగుంటుంది. ముసలోడు కర్రోత వేసుకోండి, ఇంకా కర్రోత వేసుకోండి అయ్యా. చిన్నరా నావలు కదా పొద్దాక 4 కాళ్ళు వచ్చినాయి మళ్ళీ. మేము వ్యూ పాయింట్కి అయితే రీచ్ అయ్యాము. బట్ మార్నింగ్ 5 to 6 ఆ మధ్యలో వస్తే సూర్యోదయం వల్ల మనకి మేఘాలని టచ్ అవుతున్న ఫీలింగ్ ఉంటుంది. బట్ మేము వచ్చిందే ఇప్పుడు 1 or 2 అయ్యింది టైము, మాకు ఆ ఫీలింగ్ ఏం లేదనమాట. బట్ చాలా హ్యాపీగా ఉంది. ఇంత కష్టపడి ఎక్కింది కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత రిలీఫ్ అయిపోయింది. ఒకసారి నిన్నునే అడిగాను, మనసులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది, ఎంత ప్రశాంతంగా ఉంది. వెరీ బ్యూటిఫుల్. నంది హిల్స్ అనేది సముద్ర మట్టానికి 1470 మీటర్ల ఎత్తులో ఉండే ఒక సుందరమైన ప్రదేశం. ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా రెడ్ కలర్లో, అది వచ్చేసి టిప్పు సుల్తాన్ వసతి గృహము. టైం ప్రభావం వల్ల నేను ఎక్కువసేపు ఉండి చూపించలేకపోతున్నాను, టైం చాలా తక్కువగా ఉంది. మేము వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా నంది హిల్స్ నుండి. ఇప్పుడు మేము ఆటోకి వచ్చి ట్రెక్కింగ్ చేసి వచ్చాం కదా పైకి, అట్లా కాకుండా ఇది వచ్చేసి ఏంటంటే ఇది ఇంకొక వే అనమాట. ఇటు నుంచి అయితే ఇక్కడ వరకు వెహికల్స్ వస్తాయి, ఇక్కడ నుంచి చాలా దగ్గర పై వరకు వచ్చేస్తాయి వెహికల్స్ బేసిక్గా. అక్కడ ఒక 30 రూపీస్ టికెట్ తీసుకుని పైకి వెళ్ళాలి. మెట్ల మార్గాన్ని వస్తే టికెట్ ఏం అవసరం లేదు. అందరూ సాడ్గా ఉన్నారు, ఎందుకంటే వీళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోవాలి, మళ్ళీ వెళ్ళలేరని నేను అనుకుంటున్నాను, వెళ్ళాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. దేవుడు ఏం చేస్తాడో చూడాలి. ఇక్కడ నందిలో గ్రేప్స్ తోటలు ఉన్నాయి ఎక్కువగా. ఒక కేజీ 2 కేజీలు తీసుకుందామని వచ్చాము, చూద్దాం వాళ్ళు ఎంత చెప్తారో ఎట్లనో. గెలలు ఫుల్గా వేసినాయి, గెలలు అంటారా, గుత్తులు, గ్రేప్స్ గుత్తులుగా కాసాయి. బట్ ఇవి వచ్చేసరికి ఇంకా మార్చి ఏప్రిల్లో వస్తాయంట. అప్పటి వరకు ఆగాలంటే మనం ఇక్కడ ఒక ఇల్లు రెంట్కి తీసుకొని అప్పటి వరకు ఉండాలి, కాబట్టి మనం వెళ్ళిపోవడం బెటర్. చాలా బాగున్నాయి కదా ఇవి. అంటే నేను ఇంట్లో పెరగడం చూశాను కానీ చాలా తక్కువ కాస్తాయి, బట్ ఇక్కడ తోటలో మాత్రం గుత్తులుగా చాలా ఎక్కువగా కాస్తాయి. సూపర్. ఏం సమాచారం? కన్నడలో నేర్చుకున్న ఒక 2 పదాలు చెప్పు. ఎస్తూ కాదురా, ఎస్టూరా. బేడ ఎస్టు అంతే, అవి 2 నేర్చుకున్నాడు. చెన్నాగిదియా, ಚೆನ್ನಾಗಿದೆ ಚಿಡುಗಿತ್ರ. ఓకే గైస్, అది మరి విషయం. చూడండి, మేము ఇంకా ముందుకు వెళ్తున్నాము గ్రేప్స్ కోసం, దొరుకుతాయేమో చూద్దాం. ఓకేనా? చూడండి, గ్రేప్స్ మాకు ఎంత వెతికినా దొరకలేదు. సో ఇక్కడ ఒక చిన్న కొట్టు ఉంటే అక్కడికి వచ్చాం, ఏదో ఒకటి తీసుకొని కాంప్రమైజ్ అయ్యి వెళ్ళిపోదాంలే అని చెప్పి. గ్రేప్స్ దొరకలేదు కదా బావా? అవును. అక్కడ స్ప్రైట్, థమ్స్అప్ అవి ఉన్నాయి, ఏవో ఒకటి తీసుకొని ఇక్కడ గొట్టాలు ఇట్లా చిన్నవి ఉన్నాయి, అవన్నీ ఏదో తీసుకొని వెళ్ళిపోతాం. సరదాగా చిన్న రీల్స్ చేసుకుంటూ నంది నుండి బెంగళూరుకి వెళ్తున్నాం. ట్రైన్ జర్నీ చేసుకుని నిన్న నైట్ ఇంటికి వచ్చాము. వీడియో తీసే కూడా కుదరలేదు, అంత టైర్డ్ అయిపోయాము, నిద్రపోయాము.
నిన్న నైటే ఇద్దరు జంపు, ఈరోజు మార్నింగ్ ఇద్దరు జంపు, ఇప్పుడు ఇద్దరు జంప్ అవుతున్నారు. యాక్చువల్గా మా టూర్ ట్రిప్ అయితే అనుకోనివి యాడ్ అయ్యాయి, అనుకున్నవి క్యాన్సిల్ అయ్యాయి చివరికి. బట్ చాలా హ్యాపీ అనిపించింది. వెళ్తున్నారు, అదిగోండి నేను కూడా వెళ్తాను బయటికి. ఎలా అనిపించింది మీకు? రివ్యూ చెప్పండి. రే శివాజీ, ఎట్లా అనిపించింది? ఇట్ వాస్ సో ఫన్ బ్రో అంట. ఓకే గైస్, ఇంకా మన ట్రిప్ వీడియో అయితే ఇంతే, ఇంకా అయిపోయినట్టే అనమాట. బాయ్ 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 చెప్పరా. బాయ్. మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.